మంత్రాల గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడడం మీరు వినే ఉంటారు. మంత్రాలు సంస్కృతంలోనే ఎందుకు ఉంటాయి? దేవుడికి సంస్కృతం మాత్రమే వస్తుందా? మంత్రాలు తప్పుగా పలికితే పాపం తగులుతుందా అంటూ మాట్లాడేవారిని చూసే ఉంటారు. నిజానికి వారందరికీ మంత్రం విలువ తెలియదు కాబట్టే ఈ రకంగా మాట్లాడి ఉంటారు. మరణాత్రాయతే ఇది మంత్రం అంటే మరణం చేయడం వల్ల రక్షించేది మంత్రం అని అర్థం. మంత్రపఠనం వల్ల ఏర్పడే శబ్ద తరంగాలు మానవ శరీరంలోని పంచభూతాలను ప్రభావితం చేసి మనసును స్థిరపరిచి ఏకాగ్రతను పెంచుతాయి. శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేసి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ప్రతి మంత్రానికి ఒక రూపం ఉంటుంది. ఒక నిర్దిష్ట మార్గంలో అక్షర దోషం లేకుండా లయబద్ధంగా మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ శబ్దం ఆరాధించే దేవత రూపంగా మారి మీ ముందు సాక్షాత్కరిస్తుంది. మంత్రంలోని అర్థం కంటే ధ్వని ముఖ్యం. మంత్రధ్వని బ్రహ్మాండంలోని శక్తిని అనుభూతి చెందేలా చేయగలదు. మంత్రోచ్చరణలో దోషం ఉంటే దుష్పరిణామాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఒక గురువును కానీ పండితుడిని కానీ కలిసి మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవాలి. మంత్రాన్ని స్వచ్ఛంగా స్పష్టంగా తప్పులు దొరకకుండా పరిశుభ్రమైన మనసుతో ప్రతిరోజు క్రమం తప్పకుండా జపిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ మంత్రాలు సంస్కృతంలోనే ఎందుకు ఉన్నాయంటే సంస్కృతం దైవ భాష. దేవుడికి ఆది అంతం లేనట్టే సంస్కృతం కూడా ఎప్పుడు ఎక్కడ పుట్టిందనేది తెలియదు, అంతరించిపోవడం జరగదు. దేవుడికి సొంత ఇల్లు లేదు, అలాగే సంస్కృతానికి కూడా సొంత లిపి లేదు. ఏ లిపిలోనైనా సంస్కృతాన్ని రాసుకోవచ్చు. సంస్కృతం ఒక భాష కాదు, శబ్దం. ఆ శబ్దంలో అనంతమైన శక్తి ఉంది, లయ ఉంది, అందమైన సొగసు ఉంది. అందువల్లే మన ఋషులు అంటే అప్పటి శాస్త్రజ్ఞులు సంస్కృతాన్ని అనుసరించి ఆ శక్తిని గుర్తించి మనకు అందించారు. పూర్వకాలంలో శిష్యులు ఏది నేర్చుకున్నా గురువు చెప్పింది విని నేర్చుకునేవారు. శాస్త్రాలు ధర్మగ్రంథాలు మాత్రమే కాదు, స్తోత్రాలు మంత్రాలు కూడా ఒకరి ద్వారా ఇంకొకరు నేర్చుకునేవారు. అందువల్ల అవి లయబద్ధంగా ఉచ్చారణ దోషం లేకుండా ఉండేవి. ఇక మీరు ఒక మంత్రాన్ని లేక ఓంకార శబ్దాన్ని ఉచ్చరించడం నేర్చుకొని ప్రతిరోజు సాధన చేసి ఎన్నో ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించిన ఎన్నో రహస్యాలు మరియు నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నమస్తే.